హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే రీసెంట్గా బైక్ మీద శ్రీశైలం అయితే వెళ్ళాను. నా ఈ జర్నీ ఎలా సాగిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని మీరైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా లేట్ ఎందుకు మరి, మనమైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం అయితే 12 o'clock అవుతుంది. మేము బైక్లో ఫ్యూయల్ ఫిల్ చేపిస్తున్నాము. మేమైతే ఇప్పుడే రైడ్ స్టార్ట్ చేసాము. ఈ రోడ్లో మాకైతే మా వెహికల్ తప్ప ఇంకా వేరే వెహికల్స్ అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 12 o'clock దాటింది. మేమైతే మార్నింగ్ 7లోగా శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యి నైట్ 10 or 11లోగా ఖమ్మం వచ్చేద్దామనే ప్లానింగ్లో అయితే ఉన్నాము. ఇప్పుడు మేమైతే కోదాడ దగ్గరలో ఉన్నాము. మేము జస్ట్ ఇప్పుడే మాచర్ల రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ ఈ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. కొండపైకి ఎక్కడానికి అయితే గేట్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 6 o'clock అయితే గేట్స్ అయితే ఓపెన్ చేస్తారంట. అందుకనే చాలా వెహికల్స్ అయితే ఇక్కడే ఆగాయి. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చుట్టూ ఎటు చూసినా కొండలు, నల్లమల్ల ఫారెస్టే కనిపిస్తుంది. నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఈ రోడ్ ఎలా ఉందో కొద్దిసేపు చూసేయండి గాయ్స్. ఫైనల్గా ఇప్పుడే మేమైతే పైకి వచ్చేసాము. ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నా ఫ్రెండ్ గాడే. ఎందుకంటే వాడికైతే ఎప్పటి నుండో ఇక్కడ ఒక మొక్కు ఉందంట. అందుకని మేమైతే ఈ రోజు ఇక్కడికి వచ్చాము. నా ఫ్రెండ్ అయితే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే రిటర్న్ అవుదామని చూస్తున్నాము. ఇప్పుడు మేమైతే చాలా హైట్ లో ఉన్నాము. చూడండి ఒకసారి చుట్టూ కొండల మధ్య ఎలా ఉందో ఈ ప్లేస్. ఇప్పటి వరకు మేమైతే రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడైతే టైం అయితే 3 o'clock అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. మరి ఇప్పుడు బయలుదేరితేనే 10 or 11లోగా ఖమ్మం చేరుకుంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, దీని పేరు అయితే భూచక్ర గడ్డ. నాకు కూడా దీని పేరు అయితే తెలియదు. నేను కూడా లైఫ్లో ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నా. ఇక్కడి వాళ్ళే దీని పేరు నాకు చెప్పారు. టేస్ట్ అయితే బాగుంది. ఒకసారి ఇటు చూడండి, శ్రీశైలం డ్యామ్. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి నేనైతే డ్యామ్ చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి డ్యామ్ ఎలా కనిపిస్తుందో. ఒక్క గేట్ కూడా ఓపెన్ అయితే చేయలేదు. మేమైతే గేట్స్ ఓపెన్లో ఉంటాయని ఎక్స్పెక్టేషన్తో అయితే వచ్చాము.
కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్క గేట్ కూడా ఓపెన్ చేయలేదు. కానీ ఇక్కడ నుండి వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలు. గాయ్స్ ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఈ వ్యూ మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు. ముందు వెనక అయితే కొండలు ఉన్నాయి, మధ్యలో అయితే బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ కింద అయితే వాటర్ వెళ్తున్నాయి. ఈ లొకేషన్ మాత్రం మామూలు అంటే మామూలుగా లేదు అసలు. ఇంత అందమైన ప్రదేశాన్ని చూసిన తర్వాత మా మనసు అయితే ఆనందంతో నిండిపోయింది. అసలు ఏమన్నా ఉందా ఈ వ్యూ? ఏంటి బ్రో అసలు ఈ కొండల మధ్యలో నది ఉండడం ఏంటి? ఈ ప్లేస్ మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి నా కళ్ళతో చూడు మామా. డ్యామ్ దాటిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయింది గాయస్, కానీ మేమైతే ఆగలేదు. ఈ వర్షంలో తడుస్తూనే మా జర్నీని అయితే కంటిన్యూ చేస్తున్నాము. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే హెల్మెట్స్ పెట్టుకున్నాము, అందుకని మేమైతే ఎక్కడ ఆగట్లేదు. వర్షం పడుతున్నా కానీ డ్రైవ్ అయితే కొనసాగిస్తున్నాం. వర్షం పడేటప్పుడైతే నేనైతే వీడియో షూట్ చేయలేదు, అందుకని వర్షం తగ్గాకైతే షూట్ చేస్తున్నా వీడియో. ఇక్కడ నుండి ఇంకో 2-3 కిలోమీటర్స్ కిందికి వెళ్తే మేమైతే ఘాట్ రోడ్ దిగేస్తాము. ఇప్పుడు అక్కడ కనిపించే రోడ్ మీదకి అయితే వెళ్ళాలి మనం, ఈ ఘాట్ రోడ్ మొత్తం దిగేసి. ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది గాయస్. మీరు కూడా ఈ లొకేషన్ని ఒక లుక్ వేసేయండి మరి. ఇప్పుడే శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం అయితే దిగేసి కిందికి వచ్చేసాము. మా బైక్లో ఫ్యూయల్ ఫిల్ చేపిద్దామని ఇక్కడ ఆగాము. వర్షం మాత్రం బీభత్సంగా పడుతుంది గాయస్. ఇప్పుడు మేమైతే దిండి రిజర్వాయర్ దగ్గర అయితే ఆగాము. ఈ రిజర్వాయర్ అయితే మెయిన్ రోడ్ కి పక్కనే ఉంది. ఈ రిజర్వాయర్ ని మీరు కూడా ఒకసారి చూడండి గాయస్. ఇప్పుడు మేము దేవరకొండ వరకు రీచ్ అయ్యాము. ఈ ఊర్లో అయితే మెయిన్ రోడ్ పక్కనే కొండలు కనిపిస్తున్నాయి, అందుకని ఈ ఊరి పేరు దేవరకొండ అని పెట్టారో ఏమో మరి. మేము దేవరకొండలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాము. సూర్యాపేట ఖమ్మం హైవే మీద మా ప్రయాణం అయితే సాగుతుంది. మళ్ళీ ఇక్కడైతే మేము ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. మేము ఆల్మోస్ట్ ఖమ్మం వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి అటు ఇటుగా ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే మేమైతే ఖమ్మం రీచ్ అయిపోతాము. ఓకే గాయస్, మరి ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్ గాయస్.